జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివారాధనలో దాగి ఉన్న రహస్యాలను, అలాగే శుక్రవారం సందర్భంగా వారాహి అమ్మవారి ఆరాధనలో ఉన్నటువంటి ముఖ్యమైన నియమాలను, వారాహి అమ్మవారి పూజలో పాటించాల్సినటువంటి విధి విధానాలను గురించి పరిశీలిద్దాం. ప్రధానంగా మాస శివరాత్రి కాబట్టి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులు కావచ్చు. నక్త ఉండటం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది. ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే శివానుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అమ్మవారి ఆరాధనలో దశమహావిద్యలు అని ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన చెప్పడం జరిగింది. అమ్మవారిని సాత్విక రూపంలో ఆరాధించే విధి విధానం ఉంది, తాంత్రిక రూపంలో ఆరాధించే విధి విధానం ఉంది. తాంత్రిక రూపంలో అమ్మవారిని పూజించే విధి విధానాలనే దశమహావిద్యలు అనే పేరుతో పిలుస్తారు. ఈ దశమహావిద్యలలో అమ్మవారు ఉగ్ర రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రానుష్ఠానాలు చేసేవాళ్ళు మాత్రమే ఈ దశమహావిద్యల రూపంలో అమ్మవారిని ఆరాధన చేయాలి. ఎవరూ కూడా సర్వసాధారణంగా దశమహావిద్యలలో అమ్మవారిని ఆరాధన చేయకూడదు. ఈ దశమహావిద్యలలో అమ్మవారి స్వరూపానికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన రూపం వారాహి అమ్మవారి రూపం. మనకి వారాహి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. వీటినే గుప్త నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే ఇవి చాలా రహస్యంగా నిర్వహించాల్సిన నవరాత్రులు. వారాహి అమ్మవారి ఆరాధన రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. ప్రత్యేకమైనటువంటి మంత్రానుష్ఠానాలు చేసుకునే వాళ్ళు మాత్రమే చేయాలి. అందరూ వారాహి పూజలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. గృహంలో అయితే వారాహి పూజలు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ప్రత్యేకమైనటువంటి మంత్రానుష్ఠానాలు చేసుకుంటూ ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే వారాహి అమ్మవారి ఆరాధన చేయాలి. ఈ వారాహి అమ్మవారు ఎవరో మనకి బ్రహ్మాండ పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. మనకి లలితా సహస్రనామ స్తోత్రాలలో కూడా కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని ఒక నామం ఉంది. అంటే అమ్మవారి సర్వసైన్యాధ్యక్షురాలి పేరు వారాహి. అమ్మవారి సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహి అమ్మవారి ఆరాధన సాధారణ ప్రజలెవరూ కూడా చేయకూడదు. గృహంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. కేవలం ప్రత్యేకమైనటువంటి మంత్రానుష్ఠానాలు ఉన్నవాళ్ళు మాత్రమే, అది కూడా గుప్త నవరాత్రులు జరుగుతున్న సమయంలో మాత్రమే వారాహి అమ్మవారి ఆరాధన చేయాలి. వారాహి అమ్మవారి ఆరాధన తాంత్రిక సంబంధమైనటువంటి ఆరాధన కాబట్టి ఇది గృహంలో నిర్వహించినట్లయితే కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయని కూడా మనకి మంత్రశాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకునేటప్పుడు ఆ నామం వచ్చినప్పుడు కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే నామం చదువుకుంటూ అక్కడ వారాహి అమ్మవారిని మనస్సులో స్మరించుకోవటం వరకు చేయవచ్చు. కానీ అమ్మవారికి సంబంధించిన మంత్రజపాలు, అష్టోత్తర శతనామావళ్ళు, ప్రత్యేకమైన స్తోత్ర పారాయణలు ఇటువంటివేవి కూడా గృహంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. గురుముఖత మంత్రం తీసుకునే మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు మాత్రమే ఈ వారాహి దీక్షలు కానీ వారాహి మంత్రజపాలు కానీ నిర్వహించాలి తప్ప ఎవరూ వీటిని ఎట్టి పరిస్థితుల్లో గృహంలో ఆచరించరాదు. దశమహావిద్యలకు సంబంధించిన ఆరాధనలు మొత్తం తాంత్రిక విధానాల్లో ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని ఆరాధిస్తే కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి సత్వగుణ ప్రధానంగా మాత్రమే అమ్మవారిని ఆరాధన చేసుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం వరకు చదువుకోండి. అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. దాని ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన వైశాఖ అమావాస్య సందర్భంగా, శని అమావాస్య సందర్భంగా పిప్పలాద ప్రోక్త శని స్తోత్రాన్ని పఠిస్తే కలిగే సత్ఫలితాలేంటో, పిప్పలాద ప్రోక్త శని స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. బాష్పకంఠీం, ఆ గొంతు నీటితో నిండిపోయింది. అశ్రుపూర్ణముఖీం, కళ్ళ నీళ్లు వచ్చేస్తున్నాయి. అలాంటి స్థితిలో కృష్ణ అని పలకగానే ఆమెను పరవశించిపోయి లోకం మర్చిపోయింది ఒక్కసారి. అలా పిలుస్తూ ఉంటే అప్పుడు ఒక వింత జరిగింది.
రంభోరుచంద్రవదనే వ్రజసుందరీశే రాధే ప్రియే నవల యౌవనమానశీలే ఉన్మీల్య నేత్రమిపశ్య సమాగతం మాం తూర్ణం త్వయా మధురయాచ గిరోపహూతం. నీ మధురమైన మాట విని వచ్చేసాను, కళ్ళు తెరిచి చూడు అన్నట్టే. ఇక్కడ పైగా ఆగచ్చ కృష్ణ ఇది వాక్యమత శృతం మే, కృష్ణ రా అని నువ్వు పిలవగానే నేను ఎలా వచ్చేసానో తెలుసా? సజ్జో విసృజ్య నిజ గోకుల గోప బృందం, నా గోకులాన్ని, నా గోప బృందాన్ని, నా కుటుంబాన్ని అంటే క్షణంలో విడిచిపెట్టేసి కృష్ణ రా అనగా నీ ముందుకు వచ్చేసాను చూడు. పై అక్కడెక్కడి నుంచి వచ్చేసాను తెలుసా? నిజ గోకుల గోప బృందం వంశీవటాశ్చ యమునా నికటాత్ ప్రధావం. నా గోకుల బృందం నుంచి, నా వంశీవటము నుంచి, ఆ యమునా తీరం నుంచి పరిగెత్తుకొచ్చేసాను నీకోసం. అంటే నీపై ఎంత ప్రేమతో వచ్చాను సుమా అని భావం కలిగించడం కోసం అంటున్నాడు. అంతేకాదు, నీ పిలుపులు ఎంత గొప్పదంటే నేను రాగానే ఇంతవరకు నేను వంచన చేసిన యక్షిని మాయమైపోయింది చూడన్నాడు ఇక్కడ. ఇంతవరకు వంచన చేయడానికి ఎవరితో వచ్చింది నీ దగ్గరికి, అది యక్షిని కావచ్చు, దేవత కావచ్చు, భూతం కావచ్చు, మొత్తానికి మాయమైపోయింది. మయ్యాగతే సతి గతా సఖిరూపిణి కా యక్షాసురీ సురవధూ కిల కిన్నరీవా. ఒక రాక్షస కన్యం లేక యక్షురాలు దేవకాంతో మాయావతి ఛలయితుం భవతీంచ తస్మాత్, నేను వంచడానికి ఒక మాయావిని ఇంతవరకు వచ్చింది ఇక్కడికి. నేను రాగానే భయపడి పారిపోయింది తెలుసా? చూడు ఇప్పుడు ఆమె లేదు, నేనే ఉన్నాను అక్కడ. వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగా కృష్ణ పరమాత్మను దర్శించింది రాధాదేవి. ఎంత లీల చేశారండి అక్కడ, అద్భుతంగా దర్శనమిచ్చాడు. అథ రాధా హరిం దృష్ట్వా నత్వా తత్పాద పంకజం. స్వామి దర్శనంతో ఒళ్ళు పొలకించిపోయి ఆనందాస్తులు రాడుతున్న నేత్రములతో ఆ పాదపద్మాలపై తలవాల్చి ముదమాపపరం రాజన్ సజ్జ పూర్ణ మనోరథ, సజ్జగ పూర్ణ మనోరథ. ఆ మనోరథములు పూర్ణమయ్యే, పూర్ణకామ. బ్రహ్మమును పొందిన యోగిని పూర్ణకాముడు అంటాడు. కృష్ణ బ్రహ్మమును పొందిన ఆమె పూర్ణకామురాలు అయింది ఇక్కడ. ఏవం శ్రీకృష్ణచంద్రస్య చరితాన్యద్భుతాని చ యశృణోతి నరో భక్త్యా సకృతార్థో భవేన్నరః. ఇప్పటివరకు చెప్పిన ఈ కృష్ణుడు చేసిన లీలా చరిత్ర ఎవడు వింటాడో వాడు కృతార్థుడైపోయాడు అన్నారు ఇక్కడ. అంత రమ్యమైన చరిత్ర ఇదంతా కృష్ణ లీలా విలాసం అండి. ఈ లీలా విలాసంలో ఆమె భక్తిని ప్రకటింపజేశాడు. అంటే మనం ఏ పరమాత్మ యందు మనస్సు నిలబెట్టి సాధన చేస్తూ ఉంటామో ఆ పరమాత్మ పట్ల సందేహం కలిగించే వచనాలు సాధన కాలంలో మనం వినవచ్చు. సాధన దశలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. మనం నమ్ముతున్న మార్గం మీదనే శంకలు కలిగించవచ్చు. కానీ నీ భక్తి ఎంత దృఢమైనదో పరీక్ష. ఎవడు ఎన్ని అన్నా నా స్వామి నిశ్చలత్వం ఉండాలి ఇక్కడ. అందుకే ఆమె యొక్క దృఢత్వానికి ఒక పరీక్ష వంటిది. లేదా దృఢభక్తి ఏమిటో మనకు చూపించడం కోసం పరమాత్మ రాధమ్మ కలిసి చేసిన ఒక లీల అనుకోవాలి ఇక్కడ. అందుకే సాధన ఫలం దూరమవుతున్న కొద్దీ శంక పెరుగుతుంటుంది. ఇది బాగా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఫలం దూరమవుతున్న కొద్దీ శంక పెరుగుతుంటుందండి. మనం ఏదో అనుకుని సాధన చేస్తూ ఉంటాం, ఫలం రావట్లేదు. ఈ సమయంలో ఎవడో వచ్చి అదేదేం గొప్పదా ఏమిటండి అనగానే సందేహం వస్తుంది. అందుకే ఫలం దూరమవుతున్న కొద్దీ సందేహం వస్తుంది. ఆ సందేహం రాకుండా సాధన చేస్తే అప్పుడు ఫలం లభిస్తుంది. ఇది గ్రహించవలసిన అవసరం ఇక్కడ. ఇది ఇలాంటి లీలల్లో కనబడుతున్న అంశం. వింటున్నంతసేపు కృష్ణుడు చేసిన లీల అమ్మవారిని ఏడిపించడం, మురిపించడం, ఆనందింపజేయడం, ఇవన్నీ ఆనందం కలిగించే. అదే సమయంలో భక్తి యొక్క స్వరూపం, భక్తి సాధన మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ. ఇలాగ మనకి లీలతో ఉపదేశం అందివ్వడం కోసం గోలోకం నుంచి దిగివచ్చిన రాధాకృష్ణులకు నమస్కారం చేసుకుంటూ ఎప్పుడైతే ఈ విధంగా పూర్ణ మనోరథురాలయ్యిందో వెంటనే రాధాయే దర్శనం కృత్వా దత్వా కృత్వా ప్రేమ పరీక్షణం అగ్రే చకార కాం లీలాం భగవాన్ ఆత్మలీలయా. ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. ఈ విధంగా రాధాదేవిని అనుగ్రహించిన కృష్ణుడు ఆత్మలీలయ, తనదైన లీలతో భగవాన్ యోగమాయయ అనే మాటకి ఇది ప్రత్యామ్నాయం అనుకోవచ్చు. అలాంటి తనదైనటువంటి ఒక లీలామయమైన శక్తితో అగ్రేచకార కాం లీలా, ఎదురుగా ఒక లీలను చేశాడు కృష్ణుడు. ఏ లీల? కాం లీలా, అనిర్వచనీయ మీల లీలను చేశాడు. ఆ అనిర్వచనీయ లీల రాధాదేవిని అనుగ్రహిస్తూనే ఒక సూక్ష్మ భూమికలో రాధాదేవితో ప్రవేశించాడు. రాసలీల ఆరంభం జరుగుతుంది ఇక్కడ. రాధాదేవితో రాసలీల ఆరంభం. ఈ రాసలీల అధ్యాయములు ఇక్కడి నుంచి వరుసగా కొన్ని ఉన్నాయండి. ఇన్ని అధ్యాయాలు మనకి వ్యాసభాగవతంలో కనబడు. 5 అధ్యాయాలతో పూర్తయిపోతుంది అక్కడ, అంతే. తర్వాత రాసములు చేసాడు ఇలాంటివన్నీ చివరికి ఒక వాక్యం ఉంటుంది తప్ప మరి రాసలీలలు వెతికినా దొరకవు మీకు.
కానీ గర్గ భాగవతంలో ఆయన మధురకు వెళ్ళిపోయిన రాసలీల దొరుకుతుంది, ద్వారక్కి వెళ్ళిన రాసలీల దొరుకుతుంది. అక్కడ కొన్ని రాసలీలలు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చేస్తాడు రాసలీల, అది రహస్యం. ఇంకా అక్కడికి వెళ్లకుండా ఎందుకు చెప్పడమని ఆగాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఆయన చేసిన రాసలీలలు ఎన్ని విశేషమో. పైగా రాసలీలల్లో అనేక రకాల యూధములు పాల్గొంటాయి. ఆ రాసలీలములు అందు ఒక రాసలీల జరిగినప్పుడు కొన్ని యూధములు వస్తాయి, మరొక రాసలీలలో మరొక యూధములు. ఒక్కొక్క యూధము ఒక్కొక్క రకమైన సాధన చేస్తుంది. ఒకరు కాత్యాయని వ్రతం చేస్తారు, వారి లీలది. ఇంకొకరు మాఘమాస వ్రతం చేస్తారు, ఆ మాఘమాసంలో ఏకాదశి వ్రతాలు చేసి మాఘమాసంలో పరిపూర్ణం చేసుకుంటారు. ఆ గోపికా యూధాన్ని ఒక రాసలీలలోకి ప్రవేశింపజేశాడు. కాత్యాయని వ్రతం చేసుకున్న గోపికలు వేరు, మరొక వ్రతం చేస్తారు మరొకరు. వాళ్ళని కార్తీక పూర్ణిమ నాడు కొందరిని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ రాసలీల వైశాఖ బహుళ పంచమి నాడు చేసేట్టు ఈ రాసలీల. ఈ రాసలీల తత్వం అర్థం చేసుకోవడం అంత విశేషమండి. ఇక్కడ కేవలం శరత్పూర్ణిమ నాడు రాసలీల మాత్రమే వర్ణించబడి ఉన్నది మనకి ప్రధానంగా భాగవతంలో. పైగా ఈ రాత్రులు ఈ పగళ్ళు మానవుల గణనం ప్రకారం తీసుకోవడానికి వీల్లేదన్నాడు. ఒక రాత్రిలో 6 మాసాలు పెట్టేట్టు ఆయన కృష్ణుడు. షణ్మాసములు, షణ్మాస శక్తిని ఒక్క రాత్రిలో పెట్టాడు ఆయన. అందుకే కాలములే నిలచిపోవు బ్రహ్మరాత్రి వేళ కాలాతీతుని కృష్ణుని దివ్య రాసలీల, అది రహస్యమైన అంశం అండి ఇక్కడ. అందుకే రాసలీల దేశ కాల అతీత లీల. అతీత లీలలోకి ప్రవేశించారు దానికి యోగ్యులైన వాళ్ళు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది గోలోకంలో నిత్యం జరిగే రాసలీల. ముక్త జీవులైన వాళ్ళు అందులో ప్రవేశిస్తారు భగవద్ రసానుభూతి కోసం. బృందావనంలో గోలోకాన్ని దింపి ఆ రాస అనుభవానికి యోగ్యమైన వాళ్ళని ఇదివరకు యుగాల అవతారాల నుంచి కూడా వెనకేసుకు వచ్చినటువంటి వాడు వాళ్ళందరినీ బృందావనంలో, ఒక దివ్యమైనటువంటి బృందావనంలో 2 మాటలు అన్నాం. భౌమ బృందావనం, దివ్య బృందావనం. దివ్యం అంటే చర్మచక్షువులకు గోచరం కానిటువంటిది. అక్కడ ఈ దేశము కాదు, ఈ కాలము కాదు, అలాంటి భూమికది. ఆ భూమికలోకి ప్రవేశింపజేసే జరిగిన లీల గనక అది ధర్మానికి అధర్మానికి కూడా అతీతమైన లీల. అది ధర్మాధర్మము లౌకికం, వాటికి కూడా అతీతమైనది. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మాస శివరాత్రి. ప్రతి ఒక్కరూ కూడాను ఉదయాన్న పరమేశ్వరుని దర్శించడానికి దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు శివనామాన్ని మనసు నిండా జపిస్తూ చుట్టూతా కూడా ప్రదక్షిణం ఆచరించి అక్కడ ఉన్నటువంటి మారేడు దళాన్ని స్వీకరించి కళ్ళకు అద్దుకొని లోపల దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత నందీశ్వరుని దగ్గర అనుమతి తీసుకొని ఆ మారేడు దళాలని పరమేశ్వరుడికి సమర్పించమని అక్కడ పూజ చేసేటువంటి వైదిక బ్రాహ్మణోత్తములకు ఇవ్వాలి. వాళ్ళు మీ గోత్ర నామాలతో చక్కగా ఆ యొక్క మారేడు దళాలతో పూజిస్తారు. ఈ విధంగా మారేడు దళాలతో గనక ఎవరైతే మాస శివరాత్రి నాడు పరమేశ్వరుణ్ణి సహస్రనామావళి కానీ అష్టోత్తర శతనామావళి కానీ చేస్తూ ఒక పక్క పంచామృతాలతో గనక అభిషేకాన్ని గనక చేసినట్లయితే ఈ జీవితం సుసంపన్నమై వెలుగొందటానికి ఈశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమ. ఈశ్వరానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు శాస్త్రంలో. ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే జ్ఞానం వస్తుంది. అందుకని జ్ఞానప్రాప్తి కావాలంటే ఈ యొక్క మాస శివరాత్రి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను మరేడు దళాలతో పరమేశ్వరుణ్ణి అర్చించాలి. చంద్రశేఖరాష్టకాన్ని పఠించాలి.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:37 తిథి త్రయోదశి ఉదయం 8:29 వరకు, తరువాత చతుర్దశి తెల్లవారుజామున 5:10 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 8:05 వరకు, వర్జం సాయంకాలం 4:33 నుంచి 6 వరకు, మరల తెల్లవారుజామున 4:41 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:06 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:13 వరకు, మరల మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:39 నుంచి 3:06 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు. 3 తిథులు ఈ శుక్రవారంతో సంబంధం కలిగినవిగా ఉన్నాయి. సూర్యోదయ ప్రాంతంలో త్రయోదశి ఉంది, తరువాత తెల్లవారుజాము వరకు చతుర్దశి ఉంది, మరుసటి రోజు సూర్యోదయ సమయానికి మనకు అమావాస్య వచ్చేసింది. ఈ 3 తిథుల యొక్క సంయోగం వలన అవమాదినంగా దీన్ని భావిస్తారు. ఈరోజు చేసేటువంటి స్నానం, నదీ స్నానం, దానం మొదలైనటువంటివన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగనే ద్వాపర యుగాంతం అనేది కూడా ఉంది. ఇది మనం స్నానం చేయడానికి, దానం చేయడానికి, శ్రాద్ధక్రియలు పితృదేవతారాధనకి చాలా ఉత్తమమైనటువంటి సమయం. దీనివలన పితృదోషాలు అయినటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం జయించగలుగుతాం. అదేవిధంగా ఈరోజు వృషభ సంక్రమణం కూడా ఉందండి. ఆ కారణంగా అది ఉదయం 6:10 ప్రారంభమవుతోంది. అందుకని ఉదయం 6:10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వృషభ సంక్రమణ ప్రయుక్తమైనటువంటి విష్ణుపద పుణ్యకాలం అనేది ఉంది. ఈ సమయంలో చేసేటువంటి నదీ స్నానం కానీ, దానం కానీ, పితృదేవతారాధన కానీ విశిష్టమైన ఫలితాలను అందజేస్తూ పితృదేవతలకు ప్రీతిని కలగజేస్తాయి. తద్వారా వారి ఆశీర్వచనం మనకు దక్కుతుంది. తద్వారా మనం చేసేటువంటి ధార్మిక కృత్యాలన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. ఆర్థిక వనరులు అభివృద్ధి చెందుతాయి. విశేషించి మన పిల్లలు ధార్మికమైన మార్గంలో అభివృద్ధిని సాధిస్తారు, అనుకూలంగా ఉంటారు, సమాజానికి ఉపయుక్తులై ఉంటారు. కాబట్టి మనం ఆ సంక్రమణ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం మంచిది. అలాగనే ఈరోజు మాస శివరాత్రి ఉందండి. ఆ కారణంగా శివుణ్ణి 8 పర్యాయాలు కానీ, అంటే 3 గంటలకు ఒకసారి, అలాగనే 4 పర్యాయాలు కానీ, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రదోషవేళ, మళ్ళీ అర్ధరాత్రి, అలా సాధ్యం కాకపోతే కనీసం 2 సార్లు కానీ ప్రదోషం, మళ్ళీ అర్ధరాత్రి, ఈ విధంగా ఆ శివారాధన చేయడం తద్వారా మనకు చాలా విశిష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి.
శివుని యొక్క పరివారాన్ని పూజించడం ద్వారా శివుని నుంచి వైద్యనాథుడిగా ఆరోగ్యాన్ని, మృత్యుంజయుడిగా అపమృత్యు దోషాలని, గండదోష నివారణను, ఐశ్వర్యం ఇచ్చేటువంటి వారినిగా ఐశ్వర్యాన్ని, ఐశ్వర్యం ఈశ్వరాది చేత్, గౌరీదేవి వలన అన్నపూర్ణగా ఆహార సౌఖ్యాన్ని, గంగాదేవి వలన పాప పరిహారాన్ని, సకల పాపాలు పోతాయి దానివలన గంగాదేవిని పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా కూడా. పనులలో విఘ్నాలు తొలగించే విధంగా విఘ్నేశ్వరుణ్ణి, లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయాన్ని పొందే విధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం ద్వారా మానవునికి నిత్య జీవితంలో ఉండే అవసరములైన విషయాలన్నీ కూడా సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. సర్వప్రాణి సేవయే మాధవ సేవ. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం మించి చూస్తున్నారు, త్రికూటంలో ఉన్నటువంటి లంకని. ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు. అక్కడ హంస కారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతాహ అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. చెట్లు, చెట్లకి పువ్వులు, కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు, నీటిలో తిరిగేటటువంటి చేపలు, వాటి వంక చూడడం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి, ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి. మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి, ఉత్తర క్షణం ఆగిపోతారు. అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో, అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు, అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. కాబట్టి హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతాహ అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అంత సుందరంగా ఉన్నటువంటి లంకాపట్టణంలో బాహ్య సౌందర్యం ఇది. పట్టణం అంత అందంగా ఉంది, ప్రకృతి అంత అందంగా ఉంది. అక్కడున్న మనుష్యులు అంటే రాక్షసులు, వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలు. వాళ్ళల్లో ఈ పక్షుల అందం కానీ, చెట్టు అందం కానీ, చెట్టు యొక్క పువ్వుల అందం కానీ, అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండదు. అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు, మనుష్యుల మనసులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి. అక్కడ చేతికి కంకణం లేనివాడు ఉండడు, మెడలో పూలదండ వేసుకోనివాడు ఉండడు, ఉన్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు, ఇంటికి అతిథిని పిలిచి అన్నం పెట్టనివాడు ఉండడు. అన్నీ మంచి గుణాలు అయోధ్య. బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకాపట్టణం. ఏది నిజమైన సౌందర్యం? ఇది ప్రకృతి సౌందర్యం, అది వ్యక్తి సౌందర్యం. అది ఒక రాజు సాధించిన విజయం, రాజ్యాన్ని అలా ఉంచడం. ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం. అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు, ఇక వేరే చెప్పాలా? ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం. ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి. అందుకే ఆయన అన్నారు, ఈ లంకాపట్టణం ఇంత గొప్పగా ఉందే, ఇటువంటి లంకలోకి ఇంత కట్టుదిట్టంగా ఉంచాడు. సీతాపహరణైర్ధేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రక్షసైరుగ్రధన్విభి. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
పౌండ్రకుడు చేదీ దేశంలో నేనే పురుషోత్తముడని అని భావించుకుంటూ ఉంటాడు. నాలాగా శంఖ చక్రాలు పట్టుకొని ఉంటాడు, నాలాగా డూప్లికేట్ లాగా ఉంటాడు. ఎప్పుడు నేనే కృష్ణుడు నేనే కృష్ణుడు అంటాడు. మాటి మాటికి పొళ్ళంగి పట్టుకొని వాయిస్తూ చుట్టూ ఒక 200 గోవుల్ని దగ్గర పెట్టుకొని గోవులన్నీ వచ్చాయంటాడు. అట్లనే 100 కొద్దీ ఆడపిల్లలు దండి ఉన్నారు కదా, ఆడపిల్లని పెట్టుకొని వాడంతా గోపికలు అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ రాసక్రీడ అని చెప్పేసి చేస్తూ ఉంటాడు. వాడెప్పుడు పుల్లం గోవు పెట్టుకొని విచిత్రంగా వాయిస్తూ ఉంటాడు. అన్నీ ఆ వాద్యానికి గాడిదలు వచ్చి నిలుచుంటూ ఉంటాయి అవి వినటానికోసం. కొన్ని గాడిదలు మాత్రం పరిగెత్తే పోతాయి వినటానికి అయ్యలేదని. అటువంటి కృష్ణుడు, వాడి పేరు నా పేరే పెట్టుకున్నారు, వాసుదేవుడని. నేనే వాసుదేవుడని సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వెన్నపూస పైన పెట్టేసి ఆ లోకం అందరూ కూడా నేను చూసేటట్టుగా ఆ వెన్నపూసను పైకి ఎక్కి దాన్ని తీసుకొని అందరికీ తాను మూతికి పూసుకుంటూ అందరికీ పూస్తూ గోపాలకృష్ణుడిని, పెద్దాడాడు గోపాలకృష్ణుడయ్యానాడు. చిన్నోడిగా నేను చేసిందంతా కూడా ఇప్పుడు పెద్దోడుగా చేస్తున్నాడు. గోపాలకృష్ణుడు అని అందరి మూతికి పూసుకుంటూ తాను పూసుకుంటూ ఉంటాడు. అట్లా కొన్ని సందర్భాల్లో గోవులు దొరక్కపోతే బర్రెగోడ్లైనా పెట్టుకొని ఈ ఒక పుల్లంగోవిని వాయిస్తూ ఉంటాడు. అది పుల్లంగోవో పుంగినో తెలియటం లేదు. వాడి పేరు అందరూ నా పేరు పౌండ్రక వాసుదేవుడు అని అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. లేకపోతే వాడు కష్టం కదా వాడి దగ్గర. లేకపోతే యుద్ధం చేస్తానంటాడు, కత్తి తీసుకొని పొడుస్తానంటాడు. నన్ను వాసుదేవుడు అని చెప్పాలా, ఓ జాగ్రత్త, కృష్ణుడు అనాలా అని. అప్పుడప్పుడు గాడిదలాగా ఉన్నాడు. కింద వాడు అంబగాలి పెట్టుకొని, అంటే 4 కాళ్ళు పెట్టుకుంటాడు కిందికి, మోకాళ్ళు దోకుతారు కదా పిల్లలు, అట్లా దోకుతాడు అందరూ ఎదురుగా. అంటే నేను కృష్ణుడిలాగా దోకుతున్నాను, బాగున్నానా చూడండి అంటుంటాడు. గాడిదలాగా ఉన్నాడు, దున్నపోతులాగా ఉన్నాడు. ఏం చేసేది, వాడి కథ అటువంటిది. అదేప్ప కృష్ణుడు. ఆ కృష్ణుడు ఉన్నాడు, ఆడిని పౌండ్రక వాసుదేవుడు అని పిలుస్తూ ఉంటారయ్యా. శంకు చక్రం ఒకటి పెట్టుకున్నాడండి, శంకు ఒకటి పెట్టుకున్నాడు. ఆ శంకు సరి ఊదినే ఊదదు, ఆ శంకు ఒకటి పెట్టుకున్నాడు. ఇంకొక చక్రం ఒకటి పెట్టుకున్నారు. ఆ చక్రం పెట్టుకొని ఒక 2 మనుషులు పెట్టుకొని దాన్ని తిప్పమంటాడు. పెద్ద ఒక కడ్డీ పెట్టుకున్నాడు, దాంట్లో చక్రం పెట్టుకొని దాన్ని తిప్పమంటారు. అది తిప్పుతూ ఉంటారు వాళ్ళు. ఈ రాగులు విసిరేటువంటి విసురు ఉంటుంది, దాన్ని తిప్పుతూ ఉన్నట్టు తిప్పుతూ అది తిరగలిలాగా తిరుగుతుంటుంది. అది చక్రమట. ఏ చేతిలో పెట్టుకోవటం తెలియదు, చక్రమట. ఇక ఆ కోనేరులో ఉండేటువంటి పుష్పాలంతా తీసుకొని పద్మం పట్టుకుంటాడు. పద్మం పట్టుకొని నేను కృష్ణుడిని అంటుండు. అడికని పిచ్చో లేక. ఇక భీష్మకుడు అనే మహారాజు యొక్క సంగతి విను. ఇందే విన్నావా కృష్ణుడి సంగతి, బుట్టు పిలికెట్టి కృష్ణుడి సంగతి. తర్వాత ఈయన సంగతి వస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఆయన ఈ భూమండలంలోని 4వ భాగానికి మహారాజు. ఆయన ఏం చేసేది, ఆయన ఇంద్రుడి మిత్రుడు. తన అస్త్ర విద్య బలంతో పాండ్య, క్రథ, కైశిక దేశాలను జయించాడు. ఆయనకు పరశురాముడి వంటి ప్రభావం గల సోదరుడు ఉన్నాడు. ఆ శూరుడు కూడా జరాసంధుడి భక్తుడే, అతడి పక్షం వాడే. అతడి మాటే భీష్మకుడు కూడా వింటాడు. ఆ భీష్మకుడు రుక్మిణీదేవి తండ్రి, నాకు మామ అవుతాడు. అందుచేత మేము బంధువులం. కానీ మేము ఎంత వినయంగా ఉన్నా, అనుకూలంగా ప్రవర్తించిన భీష్మకుడు మా వంక చూడడు. అటువంటి వాడు అస్సలు మమ్మల్ని పట్టించుకోడు. భీష్మకుడు పేరు చూడు, భీష్మకుడు అస్సలు పట్టించుకోడు. మా శత్రువులతో చేయి కలిపినటువంటి ఆయన ఎప్పుడూ మమ్మల్ని తనవారిగా భావించడు. శత్రువులు తట్టే ఉంటాడు, మమ్మల్ని పట్టించుకోడు. ఆయన తన బలాన్ని కులాన్ని కూడా లెక్క చేయకుండా జరాసంధుడి కీర్తిని చూసి అతడి పక్షంలో చేరిపోయాడు. ఆ జరాసంధుడినే పొగుడుతుంటాడు, జరాసంధుడే దేవుడు అంటుంటాడు. ఇక ఈ పౌండ్రికుడు ఉన్నాడు, ఆ పౌండ్రికుడిని అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటారు. ఇక వాడే అట వాసుదేవుడు, నేను కాదంట. నేను కాదు, వాసుదేవుడు అసలైనటువంటి వాసుదేవుడు, ఆ మహానుభావుడు వీడేనే, ఎంత బాగా పుల్లంగోవి వాయిస్తాడు. అందుకని
ఈ భీష్మకుడు ఎప్పుడు ఆ కృష్ణుడి యొక్క ఆ బుడుపులికెట్ కృష్ణుడి దగ్గర కొన్ని విచారాలు ఈ మనమంతా మీరు నన్ను పిలిచినట్టుగా ఆ భీష్మకుడు ఆ కృష్ణుడిని అప్పుడప్పుడు పిలిచి అన్నీ అడుగుతూ ఉంటారు. జతకి రుక్మిణి సత్యభామ అనే ఇద్దరు పేరు పెట్టుకొని ఇద్దరు నల్లగా దున్నపోతుల్లాగా ఇద్దరు ఎప్పుడు జతలోనే ఉంటారు. అది కృష్ణుడు రుక్మిణి అట, ఇంకోటి సత్యభామ అట. ఇక తర్వాత ఉత్తర దిక్కులో 18 భోజ వంశాలు ఉన్నాయి. ఆ వంశీయులు కూడా జరాసంధుడికి భయపడి ఉంటారు. అలాగే సూరసేనులు, భద్రకారులు, బోధులు, శాల్వులు, పచ్చరులు, సుస్థలులు, సుకుట్టులు, కులిందులు, కుంతులు, శాల్వాయనులు కూడా తమ సోదరులు సేవకులతో కలిసి దక్షిణ దిక్కుకు పారిపోయారు. దక్షిణ పాంచాల దేశంలోనూ కుంతి ప్రదేశాల్లోనూ క్షత్రియులు, కోశాలు అనేవారు, సన్యస్త పాదము మొదలైనటువంటి రాజులు జరాసంధుడికి భయపడి ఉత్తర దిక్కుకు విడిచిపెట్టి దక్షిణానికి పారిపోయారు. చాలామంది వీళ్ళు వెళ్ళిపోయారు. అదేవిధంగా పాంచాల రాజులు కూడా జరాసంధుడికి భయపడి కనిపించిన దిక్కుకు పరిగెత్తిపోయారు. వాళ్ళు మాత్రం ఎక్కడున్నారో నాకు తెలీదు, తర్వాత చూసి చెప్తాను ఎక్కడున్నారో ఏమిటో పాపం. కొంతకాలం కింద బుద్ధులేని కంసుడు యాదవులను బాధించాడు. ఈ జరాసంధుడి 2 కూతుళ్లను పెళ్లి చేసుకున్నాడు. జరాసంధుడి పెళ్లి చేసుకున్నాడు. వారి పేర్లు అస్థి, ప్రాప్తి. వారు సహదేవుడికి అంటే జరాసంధుడి కొడుకు చెల్లెళ్ళు కంసుడు ఈ జరాసంధుడి అండ చూసుకొని తన వారిని అందరినీ అవమానించాడు, బాధించాడు, అణిచివేసి అందరికన్నా అధికుడైపోయాడు. ఇది కంసుడు చేసిన అతిపెద్ద తప్పు. కంసుడు భోజవంశీయులైనటువంటి పెద్దలందరినీ పీడించగా వారు నన్ను వేడుకొన్నారు, బంధువులందరినీ రక్షించమని కోరుకున్నారు. అప్పుడు నేను బంధువుల మధ్య గొడవలు ఉండకూడదని చెప్పేసి ఆహుకుడి కూతురైనటువంటి సుతనువును మా అక్రూరుడికిచ్చి పెళ్లి చేశాను. మన బంధువుల్లో కలుపుకుందాంలే, బాగుంటుందిలేని. బంధువులను రక్షించటంలో బలరాముడి సహాయం కూడా తీసుకున్నాను. గొడవలంతా తగ్గాయి. తర్వాత నేను బలరాముడు కంసుణ్ణి, సునాముణ్ణి వధించాము. కంసుడి వల్ల భయం పోయింది. అది ఏం కథ చెప్పమంటావు? కంసుడి వధ వదిలే. కానీ జరాసంధుడి నుంచి బాధలు తొలగలేదు. ఈ జరాసంధుడు ఇంకా బతికే ఉన్నాడు, బాధలు మాత్రం తొలగలేదు. ఎక్కువైపోయాయి. రోజు రోజుకు ఎక్కువైపోయాయి. అతడు మాపై విజృంభించాడు, దాడికి దిగాడు. అప్పుడు అతిపెద్ద భోజవంశంలోని మా 18 వంశాల్లోని వారు కలిసి బాగా ఆలోచించాం. మనం అస్త్రాలను ప్రయోగించి శత్రువులను సంహరిస్తూ 300 సంవత్సరాలు యుద్ధం చేసినా సరే అతడిని మనం గెలవలేం, అతడి బలాన్ని నాశనం చేయలేం. ఎందుకంటే వాడి అనుచరులు హంస డింబకులు, వారు ఇంద్రుడి వంటి శక్తి సామర్థ్యాలు గలవారు. వారు ఏ అస్త్ర శస్త్రాల వల్ల కూడా మరణించకుండా ఉండే విధంగా వరాలు పొందారు. డింబకులు, హంస డింబకులు. ఆ హంస డింబకులు జరాసంధుడు ముగ్గురు కలిసి, ఆయన కూడా వరం పొందాడు. ఆ జరాసంధుడు కూడా 3 లోకాలను కూడా ఎదిరించగలరు. అంతటి శక్తివంతులు వారు. ఓ ధర్మరాజా, ఇది నా మాటే కాదు, రాజుల మాట కూడా. నేను అన్నగారితో కలిసి నేను కూడా ఆ జరాసంధుడితో 17 సార్లు మేము పోరాడాం. అప్పుడు అన్నగారు అంటే బలరాముడు హంసుడనే రాజును వధించాడు. అది చూసి ఒకడు హంసుడు చచ్చిపోయాడు అని అరిచాడు. ఆ మాట విని డింబకుడు పొరపాటు పడ్డాడు, విచారించలేదు. ఎవడు చచ్చాడు, ఎవడు బ్రతికాడు అని తెలుసుకోలేదు. అయ్యో, నా హంసుడే చచ్చిపోయాడని గగ్గోలు పెడుతూ ఏడుస్తూ గంతులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తటాలున యమునలోకి దూకేశాడు.
హంసుడు లేని జీవితం నాకొద్దు, హంసుడు లేని లోకం నాకొద్దు, నాకు ఈ లోకంతోనే పని లేదు, నాకు మరణమే ముద్దు అని బుడంగన నీటిలో మునిగిపోయాడు. మళ్ళీ పైకి లేవలేదు. కింద నాగులు ఉంటారు కదా, ఇక నేను చూసుకున్నాను రండి దాని సంగతి. నాగులు పట్టుకు వెళ్ళారు, అయిపోయింది కథే. మరణించాడు. ఈ సమయంలో హంసుడు మరో చోట యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో అతడికి డింబకుడు మరణించాడా అనే వార్త వినిపించింది. వాడు కంగారు పడ్డాడు. డింబకుడు మరణించాడా? వాడు ఉన్నట్టుండి యుద్ధాన్ని ఆపేసి యమునా వైపు పరిగెత్తాడు. అక్కడ పడ్డాడా? వాడు కూడా ముందు వెనుకలు ఆలోచించలేదు. వాణ్ణి ఎతకాలా అని చెప్పేసి డింబకుడు లేని జీవితం నాకొద్దు, డింబకుడు లేని లోకం నాకొద్దు, నాకు ఈ లోకంతోనే పని లేదు, నాకు మరణమే సరైంది అంటూ నీటిలో మునిగి మరణించాడు. యమునలో మునిగితే అయిపోయింది, ఇంకా పైకి రాలేరు. ఎందుకంటే కింద కార్కోటక నాగలు ఉంటారు, అంతే, వాళ్ళు తినేస్తారు. ఇలా హంసడింబుకులు మరణించేసరికి జరాసంధుడు కృంగిపోయాడు. అంతవరకు బలం ఉండింది వాడికి. అప్పుడు కొంచెం కుంగిపోయింది. అతడి మనస్సు వికలమైపోయింది. యుద్ధం చేయలేక వెనక్కు వెళ్ళిపోయాడు. మేము మధురలోకి ప్రవేశించి ఆనందంగా నివసించాం. అయితే కంసుడి భార్యలు ఉన్నారే, జరాసంధుడి పుత్రికలు, అయినటువంటి అస్థి ప్రాప్తి అనేవారు ఏడుస్తూ గోలు పెట్టారు. మా భర్తను చంపేసిన వాడిని చంపాల్సిందే అని జరాసంధుడిని ఒత్తిడి చేశారు. ఊపిరి తీసుకోనియకుండా ఒక్కటే పోరు పెట్టారు ఇద్దరు కూడా, కూతుర్లు. అప్పుడు మేము జరాసంధుడి విషయంలో బాగా ఆలోచించాం. గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాం. భావి కాలపు పరిణామాలను కూడా ఊహించాం. అంతా మనస్సులో పెట్టుకొని మథుర నుంచి వెళ్ళిపోవటమే మంచిదని నిర్ణయించుకొని బయలుదేరాం. కొద్దిగా ధనాన్ని తీసుకొని బంధువులతో కలిసి పశ్చిమ దిక్కు వైపు వెళ్ళాం. అక్కడ రైవతాకాద్రి పైన గల రైవతాకాద్రి అందమైన కుశస్థలీపురంలో మేము నివసించాం. అందులోకి దేవతలు కూడా ప్రవేశించలేరు. ఆ విధంగా కోటను నిర్మించుకున్నాం. ఆ కోటలో ఆడవారు కూడా యుద్ధం చేస్తారు, శక్తి గలవారు. ఇక వృష్టి యోధులు పరాక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వారు వీరులు, శూరులు. మేము అక్కడ భయం లేకుండా నివసిస్తున్నాం. రైవతక పర్వతమే మాకు కోటలాగా ఉంది. అందువల్ల జరాసంధుడి బెడద తొలగిపోయింది అని మథురాపుర వాసులందరూ సుఖంగా ఉన్నారు. జరాసంధుడి దృష్టిలో మాత్రం మేము తప్పు చేసిన వారంగా ఉన్నాం, తప్పు చేశామని చెప్పేసి. అందువల్లనే మేము మా సొంత ప్రాంతాన్ని వదిలి ఈ పర్వతం వద్ద తలదాచుకోవాల్సి వచ్చింది. మేము నిర్మించుకున్న ఆ కోట 3 యోజనాల పొడవు ఉంటుంది. ఒక్కొక్క యోజనం వద్ద 3 దళాల సేన ఉంది. ఆ కోటను యుద్ధమంటే వీరావేశంతో ఊగిపోయే 18 మంది యాదవ వంశాల వారు చుట్టుముట్టి కాపలా కాస్తూ ఉన్నారు. అలా ఆ కోట రక్షించబడుతోంది. మా వంశంలో 18,000 మంది సోదరులు ఉన్నారు. వారిలో ఆహకుడికి 100 మంది కొడుకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కడు దేవతల వంటి పరాక్రమం కలిగి ఉన్నారు అని తనదంతా చెప్పుకుంటున్నాడు. చారుదేష్ణుడు, అతడి సోదరుడు చక్రదేవుడు, సాత్యకి, నేను, బలరాముడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు అనేటువంటి మేము 7 మంది అతిరథులమై ఉన్నాం. ఇక మిగిలిన వారిని గురించి కూడా చెబుతున్నాను విను. కృతవర్మ, అనాదృష్టి, సమీకుడు, సమితింజయకుడు, కుసుడు, శంకుడు, కుంతి అనే ఈ 7 మంది మహారథులై ఉన్నారు. వీరితో అందక భోజుడి 2 పుత్రులను కూడా వృద్ధుడైన ఉగ్రసేనుణ్ణి కలుపుకుంటే మొత్తం 10 మంది మహారథులవుతారు. వీరంతా వజ్రంలాగా దృఢమైన శరీరం కలిగి ఉన్నారు. వీరు వృష్టి వంశంలో నివసిస్తూ ఉన్నారు. వితద్రువు, జుల్లి, బబ్రువు, ఉద్ధవుడు,
విదూరథుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు అనేటువంటి ఈ 7 మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అందులో ఒక్కొక్కరి పేరు అప్పుడప్పుడు 2 మాటలు వస్తూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అనుకోవద్దండి. అక్కడిదక్కడే వాళ్ళ పేరంటే వీళ్ళ పేరు అంతే. ఇక్కడికి మీరు కలుపుకోకండి. ప్రసేనజిత్తు, సత్రాజిత్తు అనే ఈ 2 కుబేరుడిలాగా మంచి గుణాలు కలిగి ఉన్నారు. వారి దగ్గర గల శమంతకమణి ఎంతో ఎక్కువ బంగారాన్ని ఇస్తుంది. ఓ ధర్మరాజా, సామ్రాట్ కాదగిన గుణాలు నీకున్నాయి కనుక నువ్వు రాజులతో సామ్రాట్టు కావాలి, సర్వభౌముడివి కావాలి. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, శిశుపాలుడు, రుక్మి, ఏకలవ్యుడు, ద్రుముడు, శ్వేతుడు, శైభ్యుడు, శకుని మొదలైన వీరులను కూడా నువ్వు యుద్ధంలో గెలవాలి కదా. గెలవకుండా ఎలా యాగం చేస్తావు? అయితే వారంతా నిన్ను అభిమానించవచ్చు, నీ మీద గౌరవంతో యుద్ధం చేయకపోవచ్చు. ఇక అసలైన విషయాన్ని సూటిగా చెబుతున్నాను విను. నతు శక్యం జరాసందే జీవమానే మహాబలే రాజసూయ స్వయావాప్తుం ఏషా రాజన్ మతిర్మమ ఏషా రాజన్ మతిర్మమ. ఓ ధర్మరాజా, మహాబలవంతుడైన జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయ యాగాన్ని చేయలేవు అని నా అభిప్రాయం. ఎంతమంది రాజులు పట్టి చేశాడు. మాటికి రాజసూయాగం ఏదో పెద్దగా ఏదో చేసేసుకుందాం అనుకున్నాడు ధర్మరాజు. పాపం ఆయన కూడా పప్పులో కాయలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో మంచి యజ్ఞం చేసుకుందాంలే అని చెప్పేసి కృష్ణుడు ఇవన్నీ చెప్పే లోపల కొంచెం మనసుకి ఏంటప్ప ఇంతగా ఉంది, ఇంతమందిని గెలిచిన తర్వాతనే రాజసూయాగం చేయాల. సింహం పెద్ద పర్వత గుహల్లో ఏనుగును బంధించినట్లుగా జరాసంధుడు రాజులను గెలిచి గిరి వ్రజపురంలో బంధించి ఉంచాడు. అతడు గొప్ప తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. విశేష శక్తిని పొంది రాజులందరినీ గెలిచాడు. వారిని అందరినీ బలి ఇచ్చి యాగం చేయాలని సంకల్పించాడు. అతడి కోరిక అతి కొద్ది రోజుల్లోనే తీరబోతుంది. చూడండి, రాజులను బలి ఇవ్వటానికట యుద్ధానికి వచ్చిన రాజులందరినీ జరాసంధుడు ఓడించి గిరివ్రజపురానికి తరలించాడు. అక్కడ వారిని బంధించి ఆ పురాన్ని పురుష వ్రజంగా చేశాడు. ఆ సమయంలోనే మేము అన్ని ఉపాయాలు ఆలోచించి మథురను విడిచి ద్వారకకు చేరుకున్నాం. ఓ ధర్మరాజా, యది త్వేనం మహారాజ యజ్ఞం ప్రాప్తుమభీప్ససి యతస్వతేషాం మోక్షాయ జరాసంధ వధాయ చ. నువ్వు ఈ రాజసూయ యాగాన్ని పూర్తి చేయాలనుకుంటే జరాసంధుడి వధించటానికి ప్రయత్నించు. అతడి అదుపులో ఉన్న రాజులను విడిపించటం కోసం ప్రయత్నించు. ఇలా చేస్తేనే నీ యాగం పూర్తి అవుతుంది, పూర్తిగా సఫలమవుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.